అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి శీకలు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్లోని 45వ సూరా అల్ జాసియహ్ సూరా ఆయతులు 37. అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. అరబ్బీలో ఉన్నటువంటి సూరాని తెలుగులో ఉన్నట్లుగా చదువుకోవడం జరుగుతూ ఉంది. మొదటి వాక్యం నుండి హామీం. ఈ గ్రంథం యొక్క అవతరణ సర్వాధిక్యుడు వివేచనాపరుడైన అల్లాహ్ తరపున జరిగింది. నిశ్చయంగా ఆకాశాలలో భూమిలో విశ్వసించిన వారి కోసం ఎన్నో సూచనలు ఉన్నాయి. స్వయంగా మీ పుట్టుకలోనూ ఆయన సర్వవ్యాప్తం చేసే జంతువుల పుట్టుకలోనూ నమ్మే జనుల కోసం ఎన్నో సూచనలు ఉన్నాయి. రేయింబవళ్ళ రాకపోకలలోనూ అల్లా ఆకాశం నుంచి ఉపాధిని వర్షం రూపంలో కురిపించి భూమిని చచ్చిన పిదప బ్రతికించటంలోనూ వాయువుల మార్పులోనూ బుద్ధి జ్ఞానాలు గల వారికి పలు సూచనలు ఉన్నాయి. ఇవి అల్లా యొక్క వాక్యాలు. వీటిని మేము నీకు ఉన్నది ఉన్నట్లుగా వినిపిస్తూ ఉన్నాము. ఇక వారు అల్లా మరియు ఆయన సూచనలను కాదన్న తరువాత ఇక ఏ విషయాన్ని విశ్వసిస్తారట? అబద్ధాల కోరు పాపాత్ముడైన ప్రతి ఒక్కరికి మూడుతుంది. వాడెలాంటి వాడు అంటే తన ముందు అల్లా వాక్యాలను చదివి వినిపించినప్పుడు వాటిని విని ఆ తర్వాత అసలు వాటిని విననే లేదు అన్నట్లుగా అహంకారంతో మొండికేస్తాడు. కనుక అలాంటి వారికి బాధాకరమైన శిక్ష పడుతుందన్న వార్తను వినిపించు. మా వాక్యాలలోని ఏదైనా విషయం అతనికి తెలిసినప్పుడు దాన్ని ఎగతాళి చేస్తాడు. అవమానకరమైన శిక్ష ఉన్నది ఇలాంటి వారి కోసమే. వారికి ముందు నరకం ఉన్నది. వారు సంపాదించుకున్నదేది వారికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. అల్లాను వదిలి వారు ఆశ్రయించిన సంరక్షకులు కూడా